భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు విశేషం కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈరోజు గురువారం, గురు పుష్యార్క యోగం. ఈరోజు చాలా విశేషమైన రోజు. ఎవరైనా కూడా మంత్రసిద్ధి పొందాలి అని అనుకునేవారు ఈ రోజున గురువుల దగ్గర మంత్రదీక్ష తీసుకొని ప్రారంభిస్తే అది సిద్ధి అవుతుంది అనటంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. ముఖ్యంగా గురువారం రోజున పుష్యమి నక్షత్రం రావటం చాలా శ్రేయోదాయకం. ఈ రోజున గురు జపము, గురు నామము, గురు స్మరణము, గురు సేవనము, తర్వాత గురు దర్శనము, ఇవి ఎంతో శ్రేష్టమైన ఫలితాలను అందిస్తాయని చెప్తూ ఉంటారు. అలాగే ఈరోజు ఏంటంటే ముఖ్యంగా ఎవరికి వారు గురువు అనేవాళ్ళు ఉంటారనమాట. ఆ గురువుని తప్పకుండా స్మరించటము, ఆ మంత్ర జపం చేయటము, హోమం చేయటము, అలాగే ముఖ్యంగా ఈ రోజున ఎల్లో కలర్ వస్త్రం దానం చేయటం, అయితే ఎల్లో కలర్ పుష్పాలు అంటే మనకు చామంతి పువ్వులు కానీ, అలాగే పసుపచ్చ వస్త్రం దానం చేయటము, అరటిపళ్ళు దానం చేయటం అనేది చేస్తూ ఉండాలి. అక్షయమైన ఫలితం కలుగుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా గురునామస్మరణ, గురు సేవనం వారికి ధన్యతని అందిస్తుంది అనటంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఇక కార్తీక మాసంలో చేసే ఈ గురు పూజ అక్షయమైన ఫలితం అందిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక్క గురువు అనుగ్రహిస్తే చాలు 33 కోట్ల దేవతలు కూడా అడగకనే వరాలు ఇస్తారు అన్నది కూడా ప్రతీతి. దానికి తగ్గట్టుగా మరి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా గురు సేవ చేసుకొని ఆ సేవలో తరించి ముక్తి పొందుతారని ఆశిస్తున్నాం. కబీర్ దాస్ కూడా చెప్తూ ఉంటాడు, భగవంతుడు ప్రత్యక్షమైన, గురువు ప్రత్యక్షమైన ముందు ఎవరికి నమస్కరిస్తారంటే ముందు గురువుకే నమస్కరిస్తారు అని. కాబట్టి ఈ రోజున గురు సేవ చేసుకొని ఆ తర్వాత మనం కార్తీక మాసం వ్రత కథలోకి వెళ్దాం. 21వ అధ్యాయము. ఇదేంటంటే పురంజయుడు కార్తీక మాస వ్రత ప్రభావాన్ని తెలుసుకోవటం. ఎలా తెలుసుకుంటాడు పురంజయుడు? అతను ధర్మవర్తనుడే, కానీ ఏమైంది? దుష్ట సహవాసం చేత, దుర్జనుల సహవాసం చేత ఆయన తన రాజ్యాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చిందనమాట. శత్రురాజులందరూ కూడా చుట్టుముట్టేశారు. ఇప్పుడు ఏం చేయాలి? ఎంతో చక్కగా అశ్వసమేతంగా అశ్వికుడు, రథ సమేతంగా రధికుడు, గజ సమేతంగా గజాశ్వాన్ని అధిరోహించిన వారు, ఇలా అందరూ కూడా నేల కూలిపోతున్నారు. రథ, గజ, తురగ ఎన్నో రకాల ఆయుధాలను ధరించి బీభత్సంగా ఇరు పక్షాల మధ్య ఘోర భయంకర యుద్ధం జరిగిందనమాట. అయితే భోంతారాలన్నీ కూడా దద్దరిల్లిపోతున్నాయి, ప్రతిధ్వనిస్తున్నాయి, హాహాకారాలు వినిపిస్తున్నాయి. అక్కడ రణరంగంలో మనం ఎక్కడ చూసినా కూడా శవాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. అయితే అవి రోధిస్తూ ఉన్నాయి, ప్రాణాలు విడిచేస్తున్నాయి. అక్కడ రథాలు పడిపోయి ఉన్నాయి, తెగిన జగనాలు, ఉరువులు, ఒక్కొక్క శరీరాంగాలు అట్లా విడిపోయి అన్నీ ఆడ పడిపోయి రణరంగం అంతటా కూడా బీభత్సమైన వాతావరణాన్ని తలపించింది. వాళ్ళు యుద్ధంలో చనిపోయారు కాబట్టి, వీరమరణం పొందారు కాబట్టి దేవదుందువులు మోగుతుండగా విష్ణు దూతలు వచ్చి వాళ్ళందరినీ కూడా వైకుంఠానికి తీసుకెళ్లారనమాట. అయితే అప్పుడు ఆ సమయంలో ఏమవుతుందనంటే ఇక్కడ మనకు పురంజయుడు సైన్యము 4 అక్షౌహిణులు ఉన్నప్పటికీ కూడా శత్రురాజులు, కాంబోజ రాజులు మొదలగు రాజులు వాళ్ళంతా కూడా పురంజయుడి సైన్యాన్ని మొత్తం మట్టుపెట్టేశారు. ఇంకా అసలు ఏం చేయాలో అర్థం కాదు పురంజయుడికి. దొడ్డిదారిన పారిపోయి తాను రాజమందిరంలో దాక్కుంటాడనమాట. శత్రువులు అక్కడ కూడా విడిచిపెట్టారు. ఇంకా అక్కడి నుంచి కూడా పారిపోయి వేరే ఒక రహస్యమైన ప్రదేశంలో తలదాచుకుంటాడనమాట. ఆ సమయంలో వశిష్ఠుడు చెప్పిన మాటలు అతనికి గుర్తుకొస్తాయి. వశిష్ఠుడు మళ్ళీ తారసపడతాడు, అదృష్టవశాత్తు చెప్తాడనమాట, రాజా నేను ఒకసారి నీ దగ్గరికి వచ్చి కార్తీక మాస వ్రత మహత్యం గురించి చెప్తే నువ్వు పెడచెవిన పెట్టావు, నువ్వు నా మాటలు పట్టించుకోలేదు, ఆలకించలేదు, కాబట్టి ఇప్పుడు నువ్వు రాజ్యహీనుడివై ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నావు. సో ఇప్పటికైనా పర్వాలేదు, ఇది కార్తీక మాసము, పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రం ఉంది. భక్తి శ్రద్ధలతోటి సూర్యోదయ పూర్వమే నదీ స్నానం చేసి, దీపారాధన చేసి, దీపదానం చేసి, దేవాలయ దర్శనం చేసుకొని ఆ శ్రీ మహావిష్ణువు సన్నిధిన శరణు వేడుతూ స్వామిని సేవించు, నాట్యం చేయి, సకల ఉపచారాలతోటి కూడా స్వామిని సేవించు, నీకు మంచి జరుగుతుంది. నీకు స్వామివారు చక్రాయుధాన్ని మీకు అనుగ్రహిస్తారు. అలాగే మీకు కావాల్సిన ధైర్యాన్ని, స్థైర్యాన్ని, వీర్యాన్ని, శౌర్యాన్ని కూడా మీకు అందిస్తారు.
నేను చెప్పినట్టుగా ఈ విధంగా కార్తీక మాస వ్రత మహత్యాన్ని తెలుసుకొని ఈ కార్తీక పౌర్ణమిని ఉపయోగించుకొని ఈ మాసంలో మీరు ఈ వ్రతాన్ని ఆచరిస్తే పోగొట్టుకున్న రాజ్యం తిరిగి వస్తుంది అని చెప్తారు. సరే, అలాగే ఆచరిస్తాను అని అది ఆచరించడానికి కార్తీక మాస వ్రత మహత్యం తెలుసుకొని తాను ఇప్పుడు ఏంటంటే నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఏమీ చేయలేని పరిస్థితి. ఆ దైన్య హైన్య స్థితిలో వారికి ఏంటి, ఒక్కటే శరణాగతి, ఆ పరమేశ్వరుణ్ణి శరణు వేడటం. ఎందుకంటే చేసిన తప్పులు చాలా ఉన్నాయి. దుష్ట సహవాసం చేత చేయరాని పనులన్నీ చేశారు. ఆ పాపం ఊరికనే పోదు. కాబట్టి ఇప్పటికైనా కూడా పశ్చాత్తాపడి భగవన్నామస్మరణ చేస్తూ సత్కర్మని ఆచరిస్తే ఆ పాపాలన్నీ కూడా నశించిపోయి పుణ్యం లభించి పోగొట్టుకున్న రాజ్యం తిరిగి లభిస్తుంది అని చెప్తారు. సో ఆ విధంగా ఒక అడుగు ముందుకు వేసి ఆ వ్రతాచరణకు సంసిద్ధుడవుతాడు పురంజయుడు. ఇది ఇవాల్టి కథ. మరి ఈరోజు ఆచరించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకుందాం. కార్తీక మాసం 21వ రోజు నిషిద్ధములు ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం, దానములు, యథాశక్తి సమస్త దానాలు, పూజించాల్సిన దైవం కుమారస్వామి, జపించాల్సిన మంత్రం ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహ. ఫలితము సత్సంతాన సిద్ధి, జ్ఞానం, దిగ్విజయం. ఇది ఇవాల్టి విశేషం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.